ఈరోజు ఈ వీడియోలో ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఫంక్షన్ అంటే ఏందంటే సింపుల్ అండి. ఫంక్షన్ అనేది రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఏ టాస్క్. అంటే మీకు అర్థం కాలేదు కదా, సింపుల్ చెప్తానండి. నాకు నా ప్రోగ్రామ్లో నెంబర్ ఆఫ్ టాస్క్లు ఉన్నాయి. కాకపోతే నేను ఏం చేస్తున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ని వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటా. అలాంటప్పుడు ఏం చేస్తా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. సో ఇలా ఫంక్షన్ క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏంటని మనకు డౌట్ రావచ్చు. సో ఇట్లా మనకి ఫంక్షన్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే, మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ రీడ్ చేసినప్పుడు అంటే చదువుతున్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే అక్కడ ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్‌లో ఏం జరుగుతుంది ఏందనేది ఈజీగా అర్థమవుతుంది. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏం తెలుసా ఫంక్షన్‌ని యూజ్ చేయడం వల్ల? కోడ్ రీయూజబిలిటీ. అంటే ఒకసారి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినావు. సో నీకెప్పుడన్నా కావాలంటే మళ్ళీ సేమ్ ఫంక్షన్ క్రియేట్ చేయకుండా అదే ఫంక్షన్‌ని మనకెప్పుడు కావాలంటే, ఎక్కడ కావాలంటే అక్కడ మనం యూజ్ చేసుకోవచ్చనమాట. దిస్ ఈజ్ ఫంక్షన్ డెఫినిషన్ అనమాట. సో ఈ పైథాన్ ఫంక్షన్‌లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఫంక్షన్‌లో 2 టైప్స్ అని చెప్పానుగా. ఒకటొచ్చేసి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. రెండోదొచ్చి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. అసలు బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే ఏంటి? సో మనం ఎప్పుడైతే పైథాన్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటామో ఆటోమేటికల్‌గా ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మన సిస్టమ్‌లో మన పైథాన్ లైబ్రరీలో మనకి వచ్చేసాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకి ప్రింట్ ఫంక్షన్ ఉంది. సో ఈ ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తామంటే పర్టిక్యులర్‌గా ఒక సెంటెన్స్‌ని లైక్ ఒక స్టేట్మెంట్‌ని ప్రింట్ చేయడానికి ఈ ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో మనకి ఇంకా చాలా ఫంక్షన్ ఉన్నాయి. ప్రింట్ ఉంది, టైప్ ఉంది, లెంత్ ఉంది, హైట్ ఉంది. దోస్ ఆర్ ఆల్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అన్నమాట. సో మన ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా అని మనం అనొచ్చు అన్నమాట. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఏం లేదండి. ఏం చేస్తామంటే మనం మనకేదైనా కొత్త రిక్రూట్‌మెంట్ ఏదైనా వచ్చింది. అప్పుడు ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్రూట్‌మెంట్ మనం ఓన్‌గా ఫంక్షన్ క్రియేట్ చేసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షన్ టైప్స్ అనమాట. ఇప్పుడు మనకు ఫంక్షన్ టైప్స్ అంటే ఏదో తెలిసింది. సో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తామో తెలుసుకుందాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ ఫంక్షన్. సో ఇప్పుడు నేను వన్ బై వన్ చెప్తా ఎలా క్రియేట్ చేస్తామో. సో ఫస్ట్ ఫంక్షన్ డెఫినేషన్ అనేది మ్యాండేట్ అంటే డెఫ్ కీవర్డ్. సో డెఫ్ కీవర్డ్ విత్ డెఫ్ కీవర్డ్ అండ్ స్పేస్, ఫంక్షన్ నేమ్ అండ్ అండ్ కొలన్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇన్సైడ్ ద ఫంక్షన్ మనం ఏం చేస్తామంటే బాడీ ఆఫ్ ద ఫంక్షన్ ఉంటదనమాట. ఆ బాడీ ఆఫ్ ద ఫంక్షన్‌లో మనం ఏం చేస్తామంటే బిజినెస్ లాజిక్ రాస్తాం. అంటే నువ్వు ఏదైతే పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నావో ఆ లాజిక్ ఇక్కడ రాస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ అసలు క్రియేటింగ్ ఫంక్షన్‌ని ఎలా క్రియేట్ చేస్తామో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ కింద నా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేను క్రియేట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసిన. ఎట్లా చేసిన అంటే గ్రీక్ అనే ఫంక్షన్ నేమ్ తోటి క్రియేట్ చేసిన. సో ఇప్పుడు ఫంక్షన్ క్రియేట్ చేసినాం బానే ఉంది. సో ఈ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా? క్రియేట్ చేసిన ఫంక్షన్ నేమ్ తోటి కాల్ చేయాలన్నమాట. సో ఆ ఫంక్షన్ కాలింగ్ ఎలా జరుగుతదో ఇప్పుడు చూద్దాం. సో ఈ ఫంక్షన్‌ని ఎలా కాల్ చేస్తామంటే ఫంక్షన్ నేమ్ విత్ పారాంథసిస్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ గ్రీక్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసిన. ఓకేనా? సో ఈ గ్రీట్ అనే ఫంక్షన్‌ని సేమ్ ఫంక్షన్ నేమ్ తోటి నేను ఫంక్షన్ కాల్ చేసిన. ఎట్లా? ఫంక్షన్ నేమ్ పారాంథసిస్ అన్నమాట. ఈ విధంగా మనం ఫంక్షన్‌ని కాల్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేద్దాం? డెఫ్ కీవర్డ్, ఫంక్షన్ నేమ్, నా ఫంక్షన్ నేమ్ వచ్చి గ్రీట్, పారాంథసిస్, కొలన్. సో సింపుల్‌గా నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చిన. ఇప్పుడు ఫంక్షన్ ఎప్పుడు ఔట్ సైడే కాల్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం చేస్తున్నా, నా ఫంక్షన్ నేమ్ వచ్చి గ్రీట్ అండ్ పారాంథసిస్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు రన్ చేస్తే ఏమొచ్చింది? మనకు ప్రింట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాం? అదే వచ్చిందా? రాలేదా? వెల్కమ్ కామా ఇదే వచ్చిందా? సేమ్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఇది కామన్ చేస్తున్నా. కామన్ చేసిన. కామెంట్ ఎలా చేయాలో తెలుసు కదా! డాష్ తోటి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను గ్రీట్ అనేది స్టార్టింగ్ లెటర్ స్మాల్ ఇచ్చాను. నేను క్యాపిటల్ ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. క్యాపిటల్ లెటర్ ఇస్తే. ఓకేనా? ఇప్పుడు రన్ చేద్దాం క్యాపిటల్ లెటర్ ఇస్తే. ఏమొస్తది? నేమ్ ఎర్రర్ వస్తది. అంటే మనం ఈ గ్రీట్ అనే ఫంక్షన్ తోటి ఈ క్యాపిటల్ గ్రీట్ అనే ఫంక్షన్ తోటి ఈ నేమ్ తోటి ఏ ఫంక్షన్ క్రియేట్ చేయలేదు. అందుకే వస్తుంది. సో మనం ఇక్కడ మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏదంటే మనం ఏదైతే ఫార్మాట్‌లో ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేస్తామో కాల్ చేసేటప్పుడు కూడా సేమ్ ఫార్మాట్‌లో ఇవ్వాలి. లేదంటే మనకి నేమ్ ఎర్రర్ అని ఇలాంటి ఎర్రర్ మెసేజ్ మనకి డిస్‌ప్లే చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫంక్షన్‌లో పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్
ఎలా వర్క్ అవుతాయి, సో దాంతో యూజ్ ఏందో చూద్దాం. ఓకేనా, ఇది సింటాక్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను ఏం చేసిన అంటే ఒక గ్రీట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో ఈ గ్రీట్ అనే ఫంక్షన్లో పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఎట్లా పాస్ చేస్తామో చూసుకుందాం. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే గ్రీట్ అనే ఫంక్షన్లో నేమ్ అనే ఒక పారామీటర్ పాస్ చేసిన. సో ఇన్సైడ్ ద ఫంక్షన్ పారాంథసిస్లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి విత్ ఇన్ ద పారాంథసిస్లో మనం ఏదైతే ఒక వాల్యూ పాస్ చేస్తామో ఏదైనా పాస్ చేస్తామో దాన్ని పారామీటర్స్ అన్నమాట. ఓకేనా, సో ఆ తర్వాత ఏం చేసిన ప్రింట్ స్టేట్మెంట్లో ఆ అంటే ఆ నేమ్ను కూడా నేను ఆ పారామీటర్ అనే నేమ్ను కూడా నేను ప్రింట్ చేస్తాను. సో ఆ తర్వాత ఏం చేసిన గ్రీట్ అనే ఫంక్షన్ని కాల్ చేసుకో. సో ఇప్పుడు పారామీటర్ ఎక్కడ పాస్ చేయాలో ఏందో అర్థమైంది. సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఎక్కడ పాస్ చేస్తామో చూడాలి. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే గ్రీట్ ఫంక్షన్ క్రియేట్ చేసి ఇన్సైడ్ ద గ్రీట్ ఫంక్షన్లో పైథాన్ అనే ఒక వాల్యూని పాస్ చేసిన. ఈ ఈ వాల్యూ అనేది ఆర్గ్యుమెంట్ అనమాట. ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఫంక్షన్ నుంచి వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఏదైనా పాస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫంక్షన్ లోపల రాసేది ఎప్పుడైతే మనం ఫంక్షన్ క్రియేట్ చేసామో అప్పుడు ఆ ఫంక్షన్ క్రియేషన్లో రాసేదేమో పారామీటర్ అనమాట. సో ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో అది ఆ పారామీటర్ ఒక వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు మనం ఒక వాల్యూ ఇస్తాం చూడు, ఆ వాల్యూని ఆర్గ్యుమెంట్ అంటారు. సో ఇప్పుడు మీకు పారామీటర్ అంటే ఆర్గ్యుమెంట్ అంటే అర్థమైందా? సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక కోడింగ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కోడ్ చూద్దాం. సో గ్రీట్ అనే ఫంక్షన్ రాస్తున్నా. ఓకేనా, ఇందులో నేమ్ అనే ఒక పారామీటర్ పాస్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో హలో కామా నేను నా పారామీటర్ని పాస్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మనం యాజ్ యూజర్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో కాల్ చేసిన తర్వాత మనం ఇచ్చిన పారామీటర్ ఏం చేస్తుంది, ఒక ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదే ఆర్గ్యుమెంట్ అంటే వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ పంత్ అనే ఆర్గ్యుమెంట్ ఇస్తుంది. ఓకేనా, సేవ్ చేసి ఇప్పుడు రన్ చేద్దాం. మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. చూసారా, హలో పంత్ అని వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఈ గ్రీక్ అనే ఫంక్షన్ ఉందా, ఈ గ్రీట్ అనే ఫంక్షన్ కాల్ చేసినాం కదా, సో ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది, ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఏం చేస్తుందంటే వాల్యూతో రీప్లేస్ అయ్యి మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్లో హలో నేమ్ అంటే ఏందని వస్తుంది, ఈ పారామీటర్ యొక్క వాల్యూ ఏంది మనం పాస్ చేస్తున్నాం కదా పంత్ అనేది వాల్యూ. సో ఇది ప్రింట్ అప్. సో ఫర్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ నేను జస్ట్ నా ఫంక్షన్ కాల్ చేస్తున్నా కానీ ఎటువంటి వాల్యూ అనేది నేను పాస్ చేయట్లే. సో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు రన్ చేస్తున్నా. అప్పుడు రన్ చేస్తే ఏం చేస్తుంది, టైప్ ఎర్రర్ మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ నేమ్ అంటూ ఇలా వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడైతే ఏదైతే పారామీటర్ పాస్ చేస్తామో ఆ పారామీటర్ ఏం చేస్తుంది అంటే ఒక వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాన్ని ఇన్ కేస్ మన పారామీటర్కి ఆర్గ్యుమెంట్ వాల్యూ పాస్ చేయలేదు అనుకో మనకి ఇలాంటి టైప్ ఎర్రర్ వస్తుంది. సో ఓకేనా, సో ఇప్పుడు ఏం చేసిన నేను పంత్ అనే వాల్యూని డైరెక్ట్ పాస్ చేసిన. సో నేనేం చేస్తున్నా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుంటాను. అప్పుడు ఏం చేస్తా అంటే ఈ గ్రీట్ ఫంక్షన్లో ఏం చేస్తా అంటే ఈ విత్ ఇన్ ద పారాసిస్ అంటే పారాంథసిస్ లోపల ఇన్పుట్ ఫంక్షన్ రాసుకుంటా. సో ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మీకు అందరికీ తెలుసు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి కోసం ఇది యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఒక ప్రాంప్ట్ రాస్తున్నా. ఏంది, ఎంటర్ ద నేమ్, ఎంటర్ ది నేమ్. ఓకేనా, రాసేసి ఏం చేస్తా అంటే ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఓకే, సో ప్రింట్ చేస్తే ఏం చేస్తా అంటే సో ఇక్కడ ఎంటర్ ద నేమ్, ఇక్కడ ఏదో ఒక నేమ్ పాస్ చేయాలి. మనం ఏం పాస్ చేయాలి, నేను పంత్ అని పాస్ చేయాలనుకుంటున్నాను. పాస్ చేస్తే చూడండి ఏమొస్తుంది, హలో పంత్ అని వస్తుంది. సో ఫంక్షన్లో పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ ఇలా పాస్ చేస్తారన్నమాట. ఓకేనా, ఇప్పుడు వాల్యూస్ని ఎలా రిటర్న్ చేద్దాము చూద్దాం. సో నేను ఒక గ్రీట్ అనే ఫంక్షన్ రాసుకొని ఒక నేమ్ అనే పారామీటర్ పాస్ చేసిన. సో ఇప్పుడు ఏం చేస్తానంటే రిటర్న్ నేమ్ని రిటర్న్ చేస్తాను, అంటే నేమ్ అనేది పారామీటర్ని రిటర్న్ చేస్తాం. ఓకేనా, సో చేసిన తర్వాత ఏం చేస్తాం, సేమ్ మళ్ళీ నా ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తానంటే వాల్యూ పాస్ చేయాలి. ఎక్కడ పారామీటర్ ఉంటే మనం నేమ్ అనే పారామీటర్కి వాల్యూ పాస్ చేస్తాం.
సో, ఏం చేస్తా అంటే దీన్ని తీసుకెళ్ళి మొత్తాన్ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తా. ఇప్పుడు మనం స్టోర్ చేసిన వేరియబుల్‌ని ప్రింట్ చేస్తే మనకి అవుట్‌పుట్ వస్తది. ఓకేనా? ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. సో, ప్రింట్ చేస్తే ఏం చేస్తది? సో, పంత్ అనే అవుట్‌పుట్ వచ్చింది. ఓకేనా? ఇన్ కేస్ మనం యూజర్‌ని తీసుకోవాలంటే సో, ఇక్కడ ఈ ఎక్కడైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నానో అక్కడ ఇన్‌పుట్‌ని పాస్ చేయాలి. సో, ఇన్‌పుట్ పాస్ చేయాలంటే ఇన్‌పుట్ ఫంక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇయ్యాలి. ఎంటర్ ద నేమ్ అని ఇచ్చిన. ఓకేనా? సో, నేమ్ అని ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత సేవ్. మళ్ళీ ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే మనకేం చేస్తది కన్సోల్ మీద సో, మనకి ఇలా ఎంటర్ ద నేమ్ అని ఒక ప్రాంప్ట్ చూపిస్తది. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం? ఒక వాల్యూ పాస్ చేస్తాం. సో, నేను నేమ్ పాస్ చేస్తా. సో, పంత్ అనే నేమ్ పాస్ చేస్తే మనకి అవుట్‌పుట్ వస్తుంది. సో, ఈ విధంగా మనం వాల్యూస్‌ని ఫంక్షన్‌లో రిటర్న్ చేస్తాం. ఇప్పుడు పొజిషనల్ ఆర్గ్యుమెంట్‌ని ఎలా పాస్ చేయాలో చూద్దాం. సో, నేను డిఫైన్డ్ ఒక పర్సన్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ ఏ నేమ్ అండ్ ఏజ్ అనే 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తా అంటే ప్రింట్ మై నేమ్ ఈస్ ఓకేనా? నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాను. ప్రింట్ సేమ్ వే మై ఏజ్ ఈస్ ఏజ్ అనే ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం మనకు తెలిసిందే ఫంక్షన్ కాల్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. వాల్యూస్ పంత్ 28 అని పాస్ చేసినాం. ఇప్పుడు రన్ చేస్తే చూడ మనకేమొస్తది. సో, ఇక్కడేంది మై నేమ్ ఈస్ పంత్, మై ఏజ్ 28 అని వచ్చింది. సో, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఏందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నేమ్ అనేది ఏం చేస్తదంటే పంత్‌ని యాక్సెస్ చేస్తది. ఏజ్ అనేది ఏం చేస్తదంటే ఈ 28ని యాక్సెస్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చిన నేను పొజిషనల్ ఆర్గ్యుమెంట్ నేమ్, ఏజ్, సిటీ అని 3 ఇచ్చిన. కాపోతే నేను ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు వాల్యూస్ ఏమి ఇచ్చిన 2 ఇచ్చిన. అప్పుడు ఏమైతదో చూడండి. రన్ చేస్తే మనకేమొస్తది? పర్సన్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. సో, ఇక్కడ మనం ఎన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇస్తామో ఇక్కడ అన్నీ పాస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్ చూస్తున్నాం. ఓకేనా? మనం ఒక పర్సన్ అనే ఫంక్షన్‌ని క్రియేట్ చేసినాం. సో, ఇందులో నేమ్, ఏజ్ అనే పారామీటర్స్ పాస్ చేయి. ఇప్పుడు ఏం చేస్తా ప్రింట్ స్టేట్మెంట్‌లో నేను సింపుల్ ఒక ప్రాంప్ట్ ఇస్తాను. మై నేమ్ ఈజ్ అని ప్రాంప్ట్ ఇచ్చి దీనికి నేమ్ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తా. నెక్స్ట్ సేమ్ ప్రింట్ స్టేట్మెంట్‌లో మై ఏజ్, మై ఏజ్ అని ఇచ్చి ఏజ్ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేసిన. ఇప్పుడు ఏం చేస్తాం మనందరికీ తెలిసిందే. పర్సన్ అనే ఫంక్షన్‌కి క్రియేట్ చేస్తాం. ఫంక్షన్ కాల్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్‌లో ఏం చేస్తామంటే వాల్యూస్ ఎట్లా పాస్ చేస్తామంటే కీ అండ్ వాల్యూ తోటి పాస్ చేస్తాం. ఇక్కడ మన కీ ఏంది? నేమ్. వాల్యూ ఏంది? ఆ నేమ్‌కి ఇచ్చే వాల్యూ. సో, నేను పంత్ అని ఇచ్చిన. ఇది నా వాల్యూ అనమాట. నెక్స్ట్ సేమ్ వే ఏజ్ అనే కీకి ఏజ్ అనేది నంబర్ ఏజ్ అనే ఒక నంబర్ ఇస్తున్నా. అది వాల్యూగా ట్రీట్ చేసి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది నేము, ఇదేమో కీ అన్నట్టు. ఇదేమో వాల్యూ అన్నట్టు. సేమ్ వే ఇది కూడా అంతే. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు సేవ్ చేసిన. ఇప్పుడు రన్ చేసి చూడండి. మై నేమ్ ఈస్ పంతు. మై ఏజ్ 28 అని వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ సింపుల్ పొజిషన్ చేంజ్ చేస్తాను. ఎట్లా అంటే ఒక్క నిమిషం. ఎలా అంటే సో, ఈ నేమ్ తీసుకెళ్ళి ఏజ్ తర్వాత ఇస్తాం. సో, ఇప్పుడు ఏమొస్తది మనకి? ఇప్పుడు ప్రింట్ చేస్తే సేమ్ అవుట్‌పుట్ వస్తది. సో, ఎందుకు సేమ్ అవుట్‌పుట్ వచ్చింది పొజిషన్ చేంజ్ చేసినంక అని మనకు డౌట్ రావచ్చు. ఇది ఎట్లా వర్క్ అయితదంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ మనం ఏం చేస్తాం కీ వాల్యూ పాస్ చేస్తాం. సో, అప్పుడు ఏమైతదంటే ఇక్కడ ఏ పొజిషన్‌లో ఏదుందో చెక్ చేయదు. అంటే ఇది పొజిషన్స్‌ని అసలు ఫాలో కాదు. ఇది కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ కీ వాల్యూ పేరు మీద. డిఫాల్ట్ పారామీటర్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. డిఫైన్ గ్రీట్ అనే ఫంక్షన్‌లో డిఫైన్ గ్రీట్ అనే ఫంక్షన్‌లో నేమ్ అనే నేమ్ అండ్ గ్రీటింగ్ 2 వాల్యూస్ పాస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తుందా ప్రింట్ స్టేట్మెంట్‌లో ఎఫ్‌టింగ్ యూజ్ చేసి నేమ్ ఈస్ గ్రీటింగ్ పాస్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం మనం ఫంక్షన్ కాల్ చేస్తాం. ఫంక్షన్ కాల్ చేసి ఇక్కడ నేమ్ ఈక్వల్ టు పంత్ అని పాస్ చేసినాం. ఓకేనా?
గ్రీటింగ్ ఈక్వల్ టు హలో అని పాస్ చేయి. సారీ, హలో అని పాస్ చేయి. ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది? పంత్ హలో అని వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మనకు 2 పొజిషన్ ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒకటే పొజిషన్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఏమొస్తుంది? మనకి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది అంటే రిక్వైర్డ్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ మిస్సింగ్ అని వస్తుంది. సో ఇక్కడ ఎన్ని పాస్ చేస్తామో అన్నీ పాస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ గ్రీటింగ్ అనే పొజిషన్ ఆర్గ్యుమెంట్కి డిఫాల్ట్గా నేను ఒక హలో అనే వాల్యూ ఇచ్చిన. హలో అని వాల్యూ ఇచ్చిన తర్వాత నేనేం చేస్తున్నా, ఇప్పుడు ప్రింట్ చేస్తే చూడండి మనకి పంత్ హలో అని వస్తుంది. చూడండి పంత్ హలో అని వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇది డిఫాల్ట్గా ఉంది. సో డిఫాల్ట్గా ఈ గ్రీటింగ్ అనే పొజిషన్ ఆర్గ్యుమెంట్ వాల్యూని మనం ప్రింట్ చేసినప్పుడు అది డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో ఇది డిఫాల్ట్ పారామీటర్స్ అనమాట, పారామీటర్ అంటారు. ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫంక్షన్ పాస్ చేసేటప్పుడు నేను డిఫాల్ట్గా మనం అది ఇచ్చినాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు మన ఫంక్షన్లో ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను నేమ్ అండ్ గ్రీటింగ్ అనే రెండింటికి కూడా నేను పాస్ చేస్తాను. ఓకేనా? అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది? పంత హాయ్ అని వస్తుంది. ఎందుకు పంత హాయ్ అని వస్తుంది అంటే ఇప్పుడు డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుందంటే ఆ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ని మనం ఫంక్షన్లో పాస్ చేసినాం అనుకో, లేటెస్ట్గా ఏది ఉందో ఆ వాల్యూనే తీసుకుంటుంది. సో ఈ విధంగా డిఫాల్ట్ పారామీటర్స్ అనేది వర్క్ అవుతాయి. ఇప్పుడు ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. దీన్ని సింపుల్గా స్టార్ యాక్స్ అంటారు. ఓకేనా? ఈ స్టార్ యాక్స్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మన ఫంక్షన్ డెఫినేషన్లో ఎన్ని పారామీటర్స్ పాస్ చేయాలో తెలియనప్పుడు మనం ఈ స్టార్ యాక్స్ని యూజ్ చేస్తామంట. ఈ స్టార్ యాక్స్ యూజ్ చేసి మనం పారామీటర్స్ని ప్రింట్ చేస్తామంట. ఇప్పుడు మనం ఇది ఎలా యాడ్ చేస్తారంటే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసే ముంగట దానికి స్టార్ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ అన్నమాట. డిఫైన్ యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నా, ఇక్కడ నేను డైరెక్ట్ స్టార్ యాక్స్ పాస్ చేస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఈ స్టార్ యాక్స్ని రిటర్న్ చేస్తాను. సో మనకి ఫంక్షనల్ డిఫాల్ట్ సమ్ మెథడ్ ఉంది. సో ఆ సమ్ యూజ్ చేసి రిటర్న్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫంక్షన్ కాల్ చేసి సో ఇందులో ఏంటంటే పారామీటర్స్ పాస్ చేస్తాను. నేను ఒక 5 పారామీటర్స్ పాస్ చేసిన. ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని తీసుకెళ్ళి మొత్తాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే చూడండి మనకి ఈ వేరియబుల్ ఏం చేస్తుంది అంటే దీని సమ్మును మనకి డిస్ప్లే చేస్తుంది కన్సోల్ మీద. సో 15 అని వచ్చింది. సో ఇక్కడ స్టార్ యాక్స్ అనే కాకుండా మనం ఏ నేమ్ అయినా పాస్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ జస్ట్ నమ్ అనే నేమ్ పాస్ చేసిన. సేమ్ రిటర్న్ చేసేటప్పుడు అదే ఆర్గ్యుమెంట్ని కూడా మనం పాస్ చేయాలి, అదే నేమ్ తోటి పాస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేసిన, ఇప్పుడు రన్ చేయండి, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనకి స్టార్ ఆర్ట్స్ అనేది యూజ్ అవుతాయి ఫంక్షన్లో. ఇప్పుడు మనం ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి చెప్తాం. దీన్ని సింపుల్గా డబల్ స్టార్ కే ఆర్గ్స్ అంటారు. ఓకేనా? సో ఇది సేమ్ లైక్ స్టార్ ఆర్గ్స్ అనమాట. మనకి ఫంక్షన్లో ఎన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలో తెలియనప్పుడు ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఇంట్రో ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా. ఇందులో ఏం చేసినా అంటే నేమ్, ఏజ్, సిటీ పాస్ చేస్తున్నా. సో ఫర్ లూప్ యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ని నేను యాక్సెస్ చేసుకొని కీ వాల్యూ పేరుగా ప్రింట్ చేస్తున్నా. ఇది ఏం చేస్తుందంటే డిక్షనరీని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే చూడండి, ఇక్కడ సేవ్ ప్రింట్ చేస్తే చూడండి డిక్షనరీ ఫార్మాట్లో వస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఎన్నైనా. ఇప్పుడు సిటీ తర్వాత నేను ఏం చేస్తున్నా, ఫోన్ నెంబర్ యాడ్ చేస్తున్నా. ఓకేనా? ఫోన్ నెంబర్ 1 2 3 4 5 6. ఓకేనా? సో ఇప్పుడు రన్ చేస్తే చూడండి మనకి సో యాడ్ అవుతుంది. ఎన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేసుకోవచ్చు బై యూజింగ్ స్టార్ కీవర్డ్స్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా అనమాట. సో ఇది మనకి ఫంక్షన్లో యూజ్ అవుతుంది అనమాట చాలా.